కుంభాభిషేకం ఎందుకు చేస్తారో తెలుసా? దేవాలయాల్లో మూర్తి ఉంటాడు. మనకి ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆలయానికి పరిగెడతాం. స్వామి దగ్గర నిలబడి, స్వామి నాకు ఈ ఆపద వచ్చింది, నన్ను కాపాడు అని అడుగుతాం కదా. ఆయన తన తేజస్సు చేత మనకి ఉండేటటువంటి కోర్కెలను తీరుస్తాడు. ఆయనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ఆగమం ఏముంటుందంటే, ఆ మూర్తి కింద ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని ఎలా పెట్టాలో అలా పెట్టి అది పని చేయటం ప్రారంభించగానే బ్యాటరీలో ఉన్న శక్తి బ్యాటరీ లైట్లోకి వెళ్ళి దీపం వెలిగినట్టు ఆ శక్తి స్వామిలోకి ప్రవేశించి మిమ్మల్ని, నన్ను, అందరినీ చక్కగా కాపాడుతూ ఉంటుంది. అంత గొప్ప స్వామికి కూడా ఏమైపోతుందంటే, మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆయన చక్రంలోని శక్తిని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. అందుకే ప్రదక్షిణ చేస్తాం. మనం వెళ్ళకూడనటువంటి రీతిలో దేవాలయం దగ్గరికి వెళ్ళిన కారణం చేత మన దగ్గర నుంచి వెళ్ళిన అశౌచం గాలి మూర్తికి తగిలి మూర్తిలో నుంచి చక్రం దగ్గరికి వెళుతుంది. క్రమంగా ఏమైపోతుందంటే ఆ శక్తి క్షీణించిపోతుంది. వేదమంత్రం చదివేటప్పుడు స్వరం కానీ మారితే లేదా పొరపాటున తప్పుగా చదివితే యంత్రం యొక్క శక్తి క్షీణిస్తుంది. మళ్ళీ దేవాలయం శక్తివంతం కావాలంటే ఏం చేస్తారంటే, నదీ జలాల్ని తీసుకొచ్చి కలశలోకి పోసి మధ్యలో ప్రధాన కలశ పెడతారు. మనం పూర్వం యాంటెన్నా అని పెట్టుకునేవాళ్ళం. అది ఏం చేస్తుందంటే తరంగమును లాక్కుని టీవీలోకి ప్రవేశపెట్టేది. అప్పుడు మనకి బొమ్మ కనపడేది. అలా మళ్ళీ ఆ మంత్రపూరితమైనటువంటి జల కలశ పట్టుకొని ఆ యంత్రం మీద పోస్తారు. స్వామి మళ్ళీ తేజో విరాజుడైపోతాడనమాట. అందరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.